పుష్ప 2 మూవీ రిలీజ్ నేపథ్యంలో సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటన ప్రస్తుతం పెను దుమారంగా మారిన విషయం తెలిసిందే. అయితే ఇప్పటికే ఈ యొక్క ఘటన పొలిటికల్ టర్న్ కూడా తీసుకుందని చెప్పవచ్చు. కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క ఘటనను ఖండిస్తూ బీజేపీ, బీఆర్ఎస్లు మాత్రం అల్లు అర్జున్కు అండగా ఉన్నట్లు తెలుస్తూ ఉంది. సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా అల్లు అర్జున్పై మండిపడడం జరిగింది. మరోవైపు అల్లు అర్జున్ కూడా తగ్గేదేలే అన్న విధంగా రాత్రే ప్రెస్ మీట్ పెట్టి మరీ తనదైన శైలిలో వివరణ ఇచ్చుకున్నారు. తెలంగాణ డీజీపీ సైతం అల్లు అర్జున్పై తమకు ఎలాంటి కోపం లేదని, కేవలం అందరిలానే ఆయన్ను కూడా ట్రీట్ చేశామన్నారు. అంతేకాకుండా సెలబ్రిటీలకు ఓ చట్టం, సామాన్యులకు మరో చట్టం ఉండవన్నారు. మరోవైపు కాంగ్రెస్ మంత్రులు, నేతలు సైతం అల్లు అర్జున్, సీఎం రేవంత్ రెడ్డిని కించపరిచే విధంగా మాట్లాడారన్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ సీఎం రేవంత్ అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలు అన్నీ నిజాలని ఆయన అన్నారు. కానీ అల్లు అర్జున్ మాత్రం అవేం జరగలేదని అనడం సరికాదన్నారు. వెంటనే తన వ్యాఖ్యల్ని అల్లు అర్జున్ వెనక్కి తీసుకోవాలని డిమాండ్ కూడా చేయడం జరిగింది. ఇక శ్రీతేజ్ ఇన్ని రోజుల నుంచి ఆసుపత్రిలో ఉంటే ఒక్కరైనా వెళ్ళి కలిశారా అని మండిపడ్డట్లు తెలుస్తూ ఉంది. ఇక ఈ యొక్క క్రమంలోనే ఓయో జేసీ అల్లు అర్జున్ ఇంటిపైన ముట్టడించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తూ ఉంది. కొంతమంది ఓయో జాక్ నేతలు అల్లు అర్జున్ ఇంటి దగ్గరికి వెళ్ళి తమ నిరసన తెలిపారు. అక్కడున్న పూల కిండలను ధ్వంసం చేసినట్లు తెలుస్తూ ఉంది. అదేవిధంగా ఆయన ఇంటిపై నినాదాలు చేసుకుంటూ రాళ్ల దాడి చేసినట్లు సమాచారం. ఇక ఈ యొక్క క్రమంలోనే అల్లు అర్జున్ కుటుంబ సభ్యులు ఎవరూ బయట కనిపించలేదని తెలుస్తూ ఉంది. మరి వైపు కొంతమంది గోడలు దూకి లోపలికి ప్రవేశించేందుకు ప్రయత్నించడం జరిగిందని, అక్కడున్న సెక్యూరిటీ వారు ఆందోళనలో కారుని లోపలికి రానివ్వకుండా అడ్డుకున్నారు. ఇక ఈ యొక్క ఘటనతో అల్లు అర్జున్ ఇంటి దగ్గర హైటెన్షన్ వాతావరణం నెలకొని ఉందనే చెప్పాలి. ఇక ఈ నేపథ్యంలోనే ఇప్పుడు అల్లు అర్జున్ ఇంటి దాడిపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతూ ఉందనే చెప్పాలి. అయితే ఇప్పుడు తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రత్యేకంగా ఏపీ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ను పవన్ కళ్యాణ్ను కలిసి ఈ యొక్క విషయంపై చర్చించినట్లు నెట్టింట్లో వార్తలైతే వినిపిస్తూ ఉన్నాయని చెప్పాలి. అయితే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన ఇంటిపై దాడి జరగడంతో ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ను కలిసి తనతో భేటీ అయినట్లు నెట్టింట్లో వార్తలైతే వినిపిస్తూ ఉన్నాయి. మరి ఇందులో ఎంత నిజముందో తెలియదు, కానీ ప్రస్తుతం ఇప్పుడు ఇందుకు సంబంధించిన ఈ వార్త మాత్రం నెట్టింట్లో వైరల్గా మారుతూ ఉందని చెప్పాలి. అయితే ప్రస్తుతం ఇప్పుడు ఇందుకు సంబంధించిన ఈ వార్త మాత్రం సోషల్ మీడియాను షేక్ చేస్తూ ఉందనే చెప్పాలి.